as the rules and regulations of the elections. yes అందుకని ఇవాళ వైసీపీ ఏంటంటే కొంత ఆశ పెట్టుకుంది, కనీసం ఒక 50% ఓట్లన్నా మురిగిపోకుండా ఉంటాయా అని చెప్పని. 2019లో దాదాపు 30% ఓట్లు మురిగిపోయినాయండి అనేక కారణాల వల్ల. కానీ ఈసారి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఈసీ చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. నేను అనుకోవటం అసలు 1% ఓట్లు కూడా మురిగిపోయేటటువంటి అవకాశం లేదని నేను అనుకుంటున్నా. దాదాపు 5,39,189 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయండి. దీంట్లో టీచర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, సర్వీస్ ఓటర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. అంటే ఈ ఎన్నికల్లో నిమగ్నమైనటువంటి వాళ్ళు 5,39,000. అందుకనే మీరు ఒకసారి చరిత్ర గమనిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగాటాడిందండి. టీచర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పని ప్రయత్నించిందండి ప్రతి ఎన్నికల్లో కూడా. ఎందుకంటే దాదాపు టీచర్లు 2,10,000 మంది ఉంటారండి. ఈ 2,10,000 మంది కూడాను చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు. వాళ్ళే ఎక్కువ మంది పీఓలుగా ఉంటారు, ఏపీఓలుగా ఉంటారు, ఓపీఓలు కూడా ఉంటారు. సో ప్రతి బూత్ లో కూడా వాళ్ళు నిర్వహించేటటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళకి 1వ తారీఖు జీతం ఇవ్వకపోవటం కానివ్వండి, లేకపోతే సిపిఎస్ రద్దు చేయకపోవటం కానివ్వండి, లేకపోతే పిఆర్సీ సక్రమైనటువంటి పిఆర్సీ ఇవ్వకపోవటం కానివ్వండి, ఐఆర్ అంతా కూడా పిఆర్సీ ఇవ్వకపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళకి విపరీతమైనటువంటి యాప్లు భారం కానివ్వండి, కరోనా సమయంలో పెట్టినటువంటి ఇబ్బంది కానివ్వండి, వాళ్ళని మద్యం షాపుల ముందు డిసిప్లిన్ చేయడానికి ఆ మద్యం బాబులని అక్కడ వాళ్ళని ఉపాధ్యాయులు ఉపయోగించుకోవటం కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలుగా టీచర్లు ఇబ్బంది పెట్టారండి. కరోనా సమయంలో 1,200 మంది టీచర్లు చనిపోయినారు. దాదాపు 50 మంది హెడ్ మాస్టర్లు నాడు నేడు పథకం సందర్భంగా వాళ్ళు ఒత్తిడికి లోనే చనిపోవడం జరిగింది. అందుకని ఈ నేపథ్యంలోనే టీచర్లు చలో విజయవాడ, ఉద్యోగస్తులు కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేశారండి. ఉద్యోగస్తుల మీద టీచర్ల మీద పగ పెంచుకున్నాడండి చంద్రబాబు. వీళ్ళని అట్లా మనం బదనం చేయాలి, అందుకనే ఎన్నికల విధుల్లో వీళ్ళుంటే మనకు నష్టం జరుగుద్దని చెప్పని అనడం జరిగింది. అందుకని ఇవాళ ఈ నిర్ణయంతో నేను అనుకుంటున్నా వైకాపా 100కి 100 పాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు మొట్టమొదట వచ్చేటటువంటి రిజల్ట్స్ లోనే కూటమికి 2,000 మెజార్టీ అనేటటువంటి పదాన్ని మనం వినబోతున్నాము. ఖచ్చితంగా ఈ ఓట్ల మొట్టమొదట వార్తే మనం మెజారిటీ వార్తతోటి ఈ కూటమి గెలవబోతోంది అనేటటువంటి ఒక సిగ్నల్ ఈ పోస్టల్ బ్యాలెట్ ఇస్తుందని చెప్పని నేను అనుకుంటున్నాను. రామకృష్ణ గారు రైట్, ఒక్క నిమిషం. టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు ఉన్నారు. నమస్కారం రఫీ గారు. మ్యూట్లో ఉంది రఫీ గారు, ఒక్కసారి